మన కుటుంబ సభ్యుల మీద దాడి చేయటానికి, స్నేహితుల మీద, సేవకుల మీద, విశ్వాసుల మీద దాడి చేస్తూ స్వనాశనమునకే కోరుకుంటున్నారన్నట్లుగా, ఎవడు తవ్విన గోతిలో వాడే పడతాడన్నట్లుగా గోతిని తవ్వుతాడంట. గోతులు తవ్వుతారు కొంతమంది, గోతులు తవ్వుతారు మనుషులకి. దీనికి కారణం ఏంటో తెలుసా పిల్లారు? నువ్వు బంధించబడ్డ పాపంలో, చీకటిలో, సాతాను యొక్క ఉచ్చుల్లో, సంకెళ్లలో యేసు రక్తం ప్రతి పాపము నుండి విడిపిస్తుంది. యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వరకు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభువారు ఆయన రక్తము కార్చాడని చెబుతా ఉన్నాయి వాక్యాలు. యోహాను గారు కానీ, పేతురు గారు కానీ, 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుండి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వాక్యాలు.